అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగు తమ్ముల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్ళు తన్నుకున్నటువంటి ఘటన ఉమ్మడి కడప జిల్లా రాజంపేట అన్నా క్యాంటీన్ వద్ద చోటు చేసుకుంది. ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు ఒక్కసారిగా కూడా ఇద్దరు కూడా కత్తెలు తీసుకొచ్చి ప్రారంభోత్సవానికి హాజరు కావడం కూడా ఒక రకంగా ఆ వర్గాలను కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. మరోవైపు తెదేపా శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. ఎవరైతే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అయితే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా కత్తెర్లు లాక్కునే పరిస్థితికి దారితీసింది. ఆ క్రమంలోనే తెలుగు తమ్ముళ్ళంతా కూడా తన్నుకొని ఒక రకంగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసినటువంటి పరిణామాలు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే తెలుగు తమ్ముళ్ళు మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా కూడా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకొని ఏదైతే ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలు చేశారో, అయితే ఈ క్రమంలో ఏదైతే కత్తెర లాక్కునే క్రమంలో కూడా సుగవాసి సుబ్రహ్మణ్యంకు స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తుంది. ఆ స్వల్పంగా గాయపడిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఎవరైతే సుగవాసి అనుచరులు కూడా ఒక్కసారిగా కోపోద్రిక్తులై జగన్మోహన్ రాజు ఇంటిపై కూడా దాడి చేశారు. జగన్మోహన్ రాజు ఇంటిపైన రాళ్ల దాడికి దిగిన పరిస్థితి, వాళ్ళు కూడా ఒక రకంగా కుటుంబ సభ్యులు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఇందుకు ప్రధాన కారణం ఏదైతే జగన్మోహన్ రాజు అదేవిధంగా సుగవాసి సుబ్రహ్మణ్యంల మధ్య జరిగినటువంటి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్న క్రమంలో కూడా కార్యకర్తలు ఒక్క రకంగా ఉద్వేగానికి లోనయ్యారు, ఆవేశాలకు లోనైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఇరు వర్గాలు దాడి చేసుకొని ఆ తర్వాత ఇళ్లపై కూడా దాడి దిగిన పరిస్థితి. మరోవైపు ఈరోజు తాజాగా ఏదైతే 20 వాహనాల్లో కూడా ఒక్కసారిగా కూడా సుగవాసి సుబ్రహ్మణ్యం అనుచరులు జగన్మోహన్ రాజుపై దాడికి దిగేందుకు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఎవరైతే సుగవాసి సుబ్రహ్మణ్యం అదేవిధంగా ఆయన సోదరుడు సుగవాసి ప్రసాద్ బాబులు కూడా వారందరినీ శాంతింపజేశారు. ఏదైతే స్వల్పంగా గాయపడ్డారు, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఇది ఖచ్చితంగా మనం క్రమశిక్షణతో ఉండాలి, సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎవరైనా మనల్ని ఏదైతే ఉద్రేకపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినా కూడా శాంతంతో సంయమనంతో పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ వ్యవహారాలన్నీ కూడా అధినేత చంద్రబాబు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మన వైపు ఏదైతే ప్రధానంగా టీడీపీ నేతలు అదేవిధంగా టీడీపీ అనుచర వర్గాలు ఎవరైతే వ్యతిరేక వర్గాలు దాడులు చేస్తున్నారో వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తారన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా వారందరినీ కూడా శాంతింపజేయడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి సద్దుమణిగిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా కూడా సుగవాసి సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇవ్వడానికి కూడా ఏ వర్గాలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక రకంగా జగన్మోహన్ రాజు కూడా టికెట్ ఆశించారు, అదేవిధంగా బత్తెల చెంగల్రాయలు కూడా టికెట్ ఆశించారు. అయితే బత్తెల చెంగల్రాయలకు అదేవిధంగా జగన్మోహన్ రాజుకు టికెట్ కాకుండా అన్యూహంగా ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యంకు టికెట్ కేటాయించడంతో కూడా ఈ వర్గాలు జీర్ణించుకోలేని పరిస్థితి. ఒక రకంగా గతంలో కూడా ఏదైతే ఎన్నికల సందర్భంగా కూడా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా వారి అనుచర వర్గాలు జగన్మోహన్ రాజు అనుచర వర్గం కావచ్చు, అదేవిధంగా బత్తెల చెంగల్రాయుడు వర్గాలు ఇరు వర్గాలు కూడా ఎవరైతే కూడా వారిద్దరూ కూడా అటు సుగవాసి సుబ్రహ్మణ్యంకు ఎన్నికల సందర్భంగా సహకరించలేదు, వారంతా కూడా వైసీపీకి ఏజెంట్లుగా వ్యవహరించాలన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపించే ఆ క్రమంలోనే ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగింది. ఫిర్యాదుల పర్వం కొనసాగిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరన్నటువంటి భావన అటు నియోజకవర్గంలో కనిపించింది. అయితే రాజంపేట నియోజకవర్గంలో ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యం ఎవరైతే పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వారే ఖచ్చితంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారన్నటువంటి భావన అటు వ్యక్తపరిచిన పరిస్థితి. ఒక రకంగా తమ్మలపల్లిలో కూడా అక్కడ ఓటమి పాలైనటువంటి అభ్యర్థి కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అదే తరహాలోనే ఇక్కడ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా సుబ్రహ్మణ్యం వ్యవహరిస్తున్నారన్నటువంటి భావనలు కార్యకర్తలు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అధినేత కూడా ఏదైతే చంద్రబాబు కూడా ఆయన లేఖలు ఇచ్చినటువంటి సందర్భంగా కూడా ఆయన ఏదైతే సుగవాసి సుబ్రహ్మణ్యం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నటువంటి విషయాన్ని కూడా తన లేఖలో పొందుపరుస్తూ కూడా ఆయన ఏవైనా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలను కూడా సానుకూలంగా స్పందించి వీటిపైన క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత సమస్యలు పరిష్కరించాలి, అదేవిధంగా రాజంపేట నియోజకవర్గ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలన్నటువంటి భావనతో కూడా పలు సందర్భాల్లో కూడా ఆయన వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో కూడా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా పేర్కొంటూ కూడా ఆయన లేఖలు అందించిన పరిస్థితి. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే జగన్మోహన్ రాజు వర్గీయులు అదేవిధంగా సుగవాసి సుబ్రహ్మణ్యం వర్గీయుల మధ్య ఒక రకంగా తారాస్థాయికి చెప్పుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. అయితే ఉద్రిక్త పరిస్థితులు గతంలో కూడా ఇదే విధంగా ఇరు వర్గాలు
కూడా ఎక్కడైనా తారసపడితే కూడా గొడవ జరిగే పరిస్థితికి దారితీసింది. ఇలాంటి క్రమంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కూడా అటు నిన్న జరిగినటువంటి ఏదైతే అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఇరువురు కూడా కత్తెలు తీసుకొని రావడం, ఓ రకంగా అటు కార్యకర్తలను కూడా మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి నేతలు ఈ విధంగా పోట్లాడుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలుగు తమ్ముళ్ళు పోట్లాట ఏ స్థాయికి చేరుకుంటూ అన్నటువంటి భయాందోళన రాజంపేట నియోజకవర్గంలో నెలకొంది. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు కూడా ఎవరి వైపు వెళ్తే తమకు అన్యాయం జరుగుతుందో అన్నటువంటి భావన కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా అధినేత కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో కూడా ఎన్నికల సందర్భంగా కూడా ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వెన్నుపోటు పొడిచినటువంటి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా వెన్నుపోటు పొడిచినటువంటి వారే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఏదైతే సుగవా సుబ్రహ్మణ్యం పోటీ చేసిన సందర్భంగా కూడా ఎంతోమంది టీడీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రాజు అదేవిధంగా బత్తెల చెంగల్రాయలు వర్గీయులు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా సుగవా సుబ్రహ్మణ్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఇక్కడ వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా దాడులు దిగిన పరిస్థితి. మరోవైపు ఏదైతే జగన్మోహన్ రాజు ఒక రకంగా సుబ్రహ్మణ్యం గాయపడడంతో కూడా జగన్మోహన్ రాజు ఇంటిపై కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడం జరిగింది. వారంతా కూడా రాళ్ల దాడులు దిగారు. అయితే రాళ్ల దాడులు దిగిన టైంలో కూడా ఒక రకంగా సుభాష్ సుబ్రహ్మణ్యం అదేవిధంగా సుభాష్ ప్రసాద్ బాబులు ఇద్దరు కూడా శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. ఏదైతే క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించేది లేదు. తమ అనుచర వర్గమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమ బంధువర్గమైనా కానీ ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో కూడా వారంతా వెనక్కి దిగిన పరిస్థితి. అయితే ఏది ఏమన్నప్పుడు కూడా ఎప్పుడేం జరుగుతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితులు ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పుడు ఆ తెలుగు తమ్ముల తన్నులాట ఏ స్థాయికి చేరుతుందో చెప్పలేని పరిస్థితి ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అటు చంద్రబాబు కూడా ప్రత్యేకమైన దృష్టి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, రాజంపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.